రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల సృష్టిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత 20 నెలల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.3 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో 50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సాయి ప్రసాద్ గారికి, సిసిఎల్ఏ శ్రీమతి జయలక్ష్మి గారికి, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, వివిధ శాఖల అధిపతులకు, వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే అందరు హెచ్ఓడీలకి, పత్రికా సోదరులకు కూడా. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రోజు ఎంత విధ్వంసం జరుగుతుందో ఇతర దేశాల ప్రజల్లో భయాందోళనలు ఉన్నారు. కానీ మన దగ్గర విధ్వంసం అనేది 2019-24 జరిగింది. ఆ విధ్వంసాన్ని నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, తప్పకుండా పునర్నిర్మించాలి, భావితరాలకు మంచి వాళ్ళ లక్ష్యంతో చాలా ఒక ప్రణాళిక వేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 21 నెలల్లో మార్పునప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతూ ఉంది. దానికి అది నిదర్శనం. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి ప్రకటనలో, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అదే కారణంగా ఈరోజు లోకేష్ గారు కూడా మనతో లేరు, ఇవాళ రేపు అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, క్రెడిబిలిటీ, ఆయన ఆహర్నిశలు కొనసాగిస్తున్నటువంటి కృషి దానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ గత 20 నెలల్లో మనం 6.3 lakhs ఉద్యోగాలను మనం కల్పించాం. కాకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విజన్ 2047లో భాగంగా 165 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దోహదం పడే విధంగా అసైన్ భూముల చట్టాలను ఇటీవల సవరణ కూడా చేశాం. ఈ సవరణ ద్వారా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వచ్చు. తద్వారా ఆ ప్రాజెక్టులు త్వరగా ఏర్పడటానికి, అలాగే ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో బీడు భూములు, చౌడు భూములు ఉన్నాయో అక్కడున్న రైతులకు కూడా స్థిరమైన ఆర్థికంగా స్థిరపడే విధంగా, వారికి కూడా మంచి లబ్ధి పొందే విధంగా కూడా ఈ సవరణ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు బుల్లెట్ వేగంతో గ్రౌండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ గురించి మన సీఎం గారు గత కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మనం మన పాలనలో కొంత వేగాన్ని పెంచాం. అటు సంక్షేమ పథకాలపై సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ చేయిస్తూ ఉన్నాం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ని మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దాంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ 90% ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా 90% వారికి ఆ పర్సెప్షన్ కలిగించే విధంగా పనిచేయడం మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాల్లో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి మాత్రం మంచిగా వ్యక్తమవుతూ ఉంది. సంతోషకరమైన వార్త. అలాగే అత్యంత తక్కువ ఫీజుకే మనం ఏదైతే వారసత్వ భూములను నమోదు చేసుకునే ప్రక్రియ మనం ఏదైతే ఇచ్చామో అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్షన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించారు. అలాంటి ఏమైనా సలహాలు, సూచనలు ఇంకేమన్నా కూడా తమరు కూడా మా అందరికి కూడా ఇవ్వచ్చని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పని విధంగా తప్పకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని నేను ఒక సంవత్సరంలో పూర్తి చేసి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 61% మనకి గ్రీవెన్స్ రెవెన్యూ వస్తూ ఉంది. కాబట్టి తప్ప 1 year టైంలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన చీఫ్ సెక్రటరీ గారు అవ్వచ్చు, సిసిఎల్ఏ గారు అవ్వచ్చు, అందరికి కూడా ఒక మార్గదర్శకాలు దిశ నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగానే మన రెవెన్యూ క్లినిక్లు ప్రతి నెల చేస్తామో దాంట్లో చాలా పాజిటివ్గా అందరు కలెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేయటం, ఒక పాజిటివ్ థింగ్స్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తాను. దాన్ని మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దాంట్లో ఎక్కడన్నా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయండి. గవర్నమెంట్ టేక్ పాలసీ డెసిషన్స్ ఏమైనా ఉంటే, లేని పక్షంలో కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం
మీకు అండగా ఉన్నాను కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే మనం ఆలోచించాల్సింది అది కేవలం ఒక ఫైల్ కాదు, మన దగ్గరికి వచ్చింది ఒక పేదవాడి యొక్క జీవితం, వాడి యొక్క నమ్మకం. సో మనం ల్యాండ్ రికార్డ్స్తో పాటు పబ్లిక్ ల్యాండ్ అన్ని కూడా పరీక్షించాలి, న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భూ వివాదాలన్నీ కూడా మరింత సమర్థంగా పరిష్కారానికి మీ నుంచి కూడా సలహాలు మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదన కార్యక్రమాలు కూడా పంపిణీ కార్యక్రమం చేశాం. ఇప్పుడు ఒక మంచి ఎస్ఓపి కూడా మన సాయిప్రసాద్ గారు ఇచ్చారు. ఎలాగైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలాంటి తప్పిదాలు జరగకూడదని చెప్పేసి ముందుగానే వాళ్ళ యొక్క ఈకేవైసీ తీసుకొని దాని తర్వాతే మనం ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వటం, అది ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్క నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనడం నిజంగా ఒక పాజిటివ్ వైబ్రెంట్ థింగ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వెబ్లాండ్ డేటా ప్రకారంగా 1,95,00,000 ఎకరాల భూమి 22A జాబితాలో నమోదై ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక మెథడాలజీ, ఒక మెకానిజం కూడా ఈ వీక్లో మన CCLA గారు ఇస్తారు. తప్పకుండా 20A జాబితా, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే కానీ అతని భూమి 22Aలో ఉందా లేదా అని వాళ్ళకి తెలియట్లేదు. సో ముందుగానే మన గ్రామ సభలు పెట్టి మనం కింద పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్లందరూ కూడా. ఎందుకంటే గ్రామ సభలు పెట్టి 22Aలో ఏ గ్రామంలో ఏ భూమి ఉంది అనేది కూడా మనకు డిస్ప్లే చేసే విధంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఏదైతే ఉన్నాయో, లేకపోతే పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఈ ఊర్లో ఈ భూములు 22Aలో ఉన్నాయని చెప్పేసి మనం అక్కడ డిస్ప్లే చేస్తే తప్పకుండా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై ఫర్ రెక్టిఫికేషన్, విచ్ ఇఫ్ వీ క్యాన్ డూ డెఫినెట్లీ వీ షుడ్ డూ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా మళ్ళీ చెప్తాను, ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా భాగస్వాములైనటువంటి మన ఇతర వాళ్ళతో కూడా మనం మాట్లాడుకుంటూ వారి సమస్య కూడా పరిష్కరించాల్సిన అవుతుంది. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సర్వేయర్తో అవ్వచ్చు, అవి కూడా మీరు కూడా డిస్కస్ చేసి భాగస్వామ్యం చేయాల్సి ఉంది. ఎందుకంటే GSWSలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నే ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షన ఏదైతే GOM ఉందో కూర్చొని ఆ GSWS సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి, ముఖ్యంగా ఎందుకంటే టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తా ఉన్నాం కాబట్టి రీసర్వే చేసే వాళ్ళు ఎవరిని కూడా వేరే పనులకి ఉపయోగించకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీరు తప్పకుండా అది క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గౌరవ సెక్రటరీ మా కాటనేని భాస్కర్ గారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రీసర్వే వాళ్ళని వేరే పనులకి చేయదని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, వారికి అందరికి కూడా అయితే బేసిక్ పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరో 3 నెలల్లో ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేస్తూ ఉంది. ఇప్పటికే మనం ఎన్నో విజయాలు సాధించాం, కానీ ప్రజాసేవలో పరిమితులు అనేవి ఉండవు. మరి ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో మనందరం మరింత కష్టపడి పనిచేద్దాం. మన పాలన పట్ల ప్రజల్లో సంతృప్తిని 100% తీసుకెళ్తానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, జై స్వర్ణాంధ్ర, జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద